నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఖచ్చితంగా కోలుకుంటుంది. అంతే, ఖచ్చితంగా కోలుకుంటుంది. సంతోషంగా నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ కుమార్, ఆపద్బాంధవ సేవా సొసైటీ సెక్రటరీ. నేను ఒక విషాదకర సంఘటన, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో దేవనగర్ రామాలయం పూజారి గారు వారి కూతుర్ని డోన్కి ఇచ్చారు. డోన్లో వారి అల్లుడు గారు కూడా పౌరోహిత్యం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అనుకోని పరిస్థితుల్లో ఈ కార్తీక మాసంలో తల్లిగారింటికి వచ్చిన తను అనారోగ్యం పాలై ప్రస్తుతం శాంతిరామ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. జీవన్ మరణం కోణాల మధ్య తను చిక్కుకొని ఇబ్బంది పడుతున్న సిచ్యుయేషన్లో మన ఆత్మీయ ఫౌండేషన్ స్వాతి మేడం గారు సొసైటీకి ఒక చిన్న మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెట్టిన వెంటనే చాలా కాస్ట్లీగా కూడుకున్న మెడిసిన్స్ తీసుకుంటూ ఐసీయూలో అడ్మిట్ అయ్యి ప్రతిదినము దాదాపు 15 నుంచి 20 వేల రూపాయల ఖర్చు కూడుకున్న వైద్యం తీసుకుంటున్న తను, అదే అమ్మాయి, ఆ అమ్మాయి ఇంక మీదట తన ట్రీట్మెంట్ను కొనసాగించడానికి మా ఆపద్బాంధవ సేవా సొసైటీని అప్రోచ్ అయిన తర్వాత మా ఆంజనేయులు గారు, మా వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు గారు, ప్రెసిడెంట్ గోల్ సుదర్శన్ సారు ఇచ్చిన పిలుపుకు వెంటనే స్పందించిన సొసైటీ మెంబర్స్ అందరూ దాదాపు 1,01,48 గంటలు సమకూర్చి తన ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయం చేశారు. పిలిచిన వెంటనే స్పందించిన మా సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తనను ఆ దేవుడు తొందరగా కోలుకునేటట్టు చేసి, చిన్న పిల్లలు దాదాపు 6 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్న చిన్న పిల్లలు తను సంపూర్ణ ఆరోగ్యాలతో తను కోలుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. ట్రీట్మెంట్కి కావాల్సిన మొత్తము ఇంతటితో సరిపోతుందని భావించడం లేదు. ఇంకా తనకు మరికొద్ది కాలం, చాలా కాలం పాటు ఖరీదైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున దయచేసి దాతలు సహృదయంతో స్పందించి తనకు ఆర్థికంగా సాయంగా నిలబడాలని కోరుతున్నాము. జీవన పోరాటం చేస్తున్న సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నందువల్ల దయచేసి ఆ దాతలు త్వరగా స్పందించి తమ దాతృత్వం చాటుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. మా ఆపద్బాంధవ సేవా సమితి వాళ్ళు స్పందించి వెంటనే, అంటే నిన్న చూసినారంట మెసేజ్, చూసిన వెంటనే ఈరోజు మార్నింగ్ లోపు 1,01,000 అందించినారు వీళ్ళకి, నందిని పేషెంట్ వాళ్ళకి. అలాగే ఆపద్బాంధవ సేవా సమితి వాళ్ళు వ్యక్తిగతంగా కూడా చాలా సేవా కార్యక్రమాలు కానీ ఎవరికైనా బాగలేకపోయినప్పుడు చాలా మందికి స్పందించినారు సార్. మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా సార్. అలాగే వీళ్ళ సంస్థ వచ్చేసి పేద విద్యార్థులు ఎవరైతే చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందో వాళ్ళకి ప్రోత్సాహం అందించి చాలా మందిని అంటే మంచి వృత్తిలో ఉండేటట్టు తయారు చేసినారు. ఇంకొక మెసేజ్ ఏంటంటే, మేము మెసేజ్ చేయగానే చాలా మంది స్పందించి ఇప్పటికీ వీళ్ళకి 2 లక్షల చిల్లర అందింది సార్, మొత్తం వీళ్ళందరితో కలిసి. అయితే ఇది చాలా కొద్ది మొత్తం మాత్రమే వాళ్ళకి. మనం కొంతమంది కాల్ చేస్తూ ఉన్నారు మేము స్పందిస్తాము అని, కానీ ఆ స్పందన అన్నది ఇక్కడ ప్రాణం ఖరీదు అన్నది, మరి ప్రాణం మన కోసం వెయిట్ చేయదు కదా. కాబట్టి తొందరగా స్పందిస్తే ప్రతిరోజు ఆమె ట్రీట్మెంట్కి అవసరం అవుతుంది, మనం ప్రాణం రక్షించిన వాళ్ళం అవుతాం. ఇంత చేసి మనం డిలే చేసినాం అనుకోండి, అక్కడ చాలా కష్టం అవుతుంది. దయచేసి స్పందిస్తారని, ఆమెను ప్రత్యేక రూమ్లో పెడితే తప్పకుండా బతుకుతుంది. ఆమె చిన్న ఏజ్ అవ్వటం వల్ల 100% హామీ ఇస్తున్నామని చెప్పారు వైద్యులు. దీనికి అందరికీ మనందరి సహకారం కావాలి. అయితే అందరికీ సార్, ఇక్కడ ఉండే వాళ్ళకందరికి చాలా సంతోషం అనిపిస్తుంది. 2 డేస్లో 2 lakhs అందించినారంటే మనందరి మధ్యలో ఒక పెద్ద కుటుంబం లాగా ఒక సహాయం చేసినారు ఈమెకి. ఇంకా ముందుకు రావాలని దాతలు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా సార్, స్పందించిన ప్రతి ఒక్కరికి.